క్షేమంగా ఉన్నట్టు జైలు అధికారులు తెలిపారు. ఆయన మృతిపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండించారు. రావల్పిండిలోని జైల్లో పీటీఐ అధినేత హెల్తీగా ఉన్నారని తెలిపారు. ఇమ్రాన్కు మంచి భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. కొందరు కావాలనే విష ప్రచారం చేయడాన్ని తప్పుపట్టారు. పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ చనిపోయారంటూ పాక్ ఆఫ్ఘన్ సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు షేర్ చేశారు. ఈ విషయం తెలియడంతో వందలాది మంది ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు, కార్యకర్తలు జైలు దగ్గరకు చేరుకున్నారు. అటు మాజీ ప్రధాని ముగ్గురు సోదరీమణులు కూడా జైలు దగ్గరకు వెళ్లి ఇమ్రాన్ను చూపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు భద్రతా దళాలు వారిని నిలువరించడంతో అనుమానం మరింత పెరిగింది. ఇమ్రాన్ ఖాన్ కు విషమిచ్చి ఐఎస్ ఏజెంట్స్ తో చంపించారని పుకార్లు చెలరేగాయి. జైల్లో జరిగిన గొడవలో దాడి చేసి చంపేశారని మరో ప్రచారం జరిగింది. మరోవైపు ఆర్మీ చీఫ్ మునీర్, పాక్ ప్రధాని షరీఫ్ అత్యవసర సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పాక్లో అల్లర్లు జరగకుండా ప్రధాన పట్టణాల్లో పోలీసులు భారీగా మోహరించడంతో ప్రజల్లో ఒక ఆందోళన క్రియేట్ అయింది. ఇమ్రాన్ విషయంపై ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక జైలు అధికారులు ఇమ్రాన్ హెల్త్ బులెటిన్ కు సంబంధించి వివరాలు రిలీజ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని గంటల వరకు పాక్లో నెలకొన్న ఉత్కంఠకు తెరదించారు. హాంకాంగ్ లో జరిగిన భారీ